ఈ రోజు మనము జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ ను చూద్దాము. జీవన్ పర్యంత్ కర్తవ్య అనేది ఈ భారత సైనిక విభాగం యొక్క నినాదం. అ. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. బి. ఇండియన్ కోస్ట్ గార్డ్. సి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. డి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఆన్సర్ సి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం పోషణ్ పక్వాడా కార్యక్రమంను ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుతుంది? అ. మార్చి. బి. జనవరి. సి. జూన్. డి. అక్టోబర్. ఆన్సర్ అ. మార్చి. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాతి మొదటి సెషన్లో భారత రాష్ట్రపతి పార్లమెంటు సభలను ఉద్దేశించి ప్రసంగించే మోషన్ ను ఇలా అంటారు. అ. మోషన్ ఆఫ్ ప్రివిలేజ్. బి. మోషన్ ఆఫ్ థాంక్స్. సి. మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. డి. కాలింగ్ అటెన్షన్ మోషన్. ఆన్సర్ బి. మోషన్ ఆఫ్ థాంక్స్. రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి ఎన్ని సంవత్సరాల పాటు అధికారిక ప్రయోజనాల కోసం ఇంగ్లీషు ఉపయోగించబడుతుందని భారత రాజ్యాంగం పేర్కొంది? అ. 10 సంవత్సరాలు. బి. 15 సంవత్సరాలు. సి. 25 సంవత్సరాలు. డి. 50 సంవత్సరాలు. ఆన్సర్ బి. 15 సంవత్సరాలు. పంచభూతాల నిష్పత్తిలో అసమతుల్యత వలన వ్యాధులు వస్తాయని విశ్వసించే వైద్య విధానంను గుర్తించండి. అ. ఆయుర్వేద వైద్య విధానం. బి. సిద్ధ వైద్య విధానం. సి. యునాని వైద్య విధానం. డి. హోమియోపతి వైద్య విధానం. ఆన్సర్ బి. సిద్ధ వైద్య విధానం. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ కలదు? అ. ముంబై. బి. పూణే. సి. కోలకత్తా. డి. న్యూఢిల్లీ. ఆన్సర్ డి. న్యూఢిల్లీ. కింది వారిలో సంగీత వాయిద్యమైన వీణను ప్రసిద్ధ గావించినవారు ఎవరు? అ. బిస్మిల్లా ఖాన్. బి. రవి శంకర్. సి. చిట్టిబాబు. డి. ఎంఎస్ గోపాలకృష్ణన్. ఆన్సర్ సి. చిట్టిబాబు. సెప్టెంబర్ 2023లో భారత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లు 2023ను ప్రవేశపెట్టింది. ఇది మహిళలకు 33% సీట్లను రిజర్వ్ చేయాలని ప్రతిపాదించింది. అ. లోక్ సభ మరియు రాష్ట్ర శాసన సభలు. బి. గ్రామీణ స్థానిక సంస్థలు. సి. పట్టణ స్థానిక సంస్థలు. డి. భారత హైకోర్టులు మరియు సుప్రీంకోర్టు. ఆన్సర్
లోక్ సభ మరియు రాష్ట్ర శాసన సభలు. పెహ్లానీ అనేది ఒక రకమైన అ. బాక్సింగ్, బి. రెజ్లింగ్, సి. కరాటే, డి. టైక్వాండో. ఆన్సర్ బి. రెజ్లింగ్. గృహ సర్క్యూట్లకు సంబంధించి సరైన జతను గుర్తించండి. అ. తటస్థ వైర్లు ఆకుపచ్చ, బి. ఎర్త్ వైర్లు నలుపు, సి. ప్రతికూల వైర్లు పసుపు, డి. లైవ్ వైర్లు ఎరుపు. ఆన్సర్ డి. లైవ్ వైర్లు ఎరుపు. కింది వాటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో భారతదేశం నుండి చేర్చబడిన మొదటి ప్రదేశం ఏది? అ. సూర్య దేవాలయం కోణార్క్, బి. మానస్ వన్యప్రాణుల అభయారణ్యం అస్సాం, సి. అజంతా గుహలు మహారాష్ట్ర, డి. రామప్ప దేవాలయం వరంగల్. ఆన్సర్ సి. అజంతా గుహలు మహారాష్ట్ర. సరికాని జతను గుర్తించండి. అ. చంద్రయాన్-1 2007, బి. చంద్రయాన్-2 2019, సి. మంగళయాన్ 2013, డి. ఆదిత్య ఎల్-1 2023. ఆన్సర్ అ. చంద్రయాన్-1 2007. మానవులలో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి కింది వాటి నుండి సరైన ప్రవచనంను గుర్తించండి. ఎ. బృహర్ధమని గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్లే ప్రధాన రక్తనాళం, బి. రక్తపోటును చేతిలోని ధమనితో కొలుస్తారు, సి. రక్తపోటు కారణంగా సిరల ప్రత్యామ్నాయ విస్తరణ మరియు సంకోచాన్ని పల్స్ అంటారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఎ. ఎ మరియు బి, బి. ఎ, బి మరియు సి, సి. ఎ మరియు సి, డి. బి మరియు సి. ఆన్సర్ అ. అ మరియు బి. బృహర్ధమని గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్లే ప్రధాన రక్తనాళం. రక్తపోటును చేతిలోని ధమనితో కొలుస్తారు. భూ వాతావరణానికి సంబంధించిన కింది వాటిని జతపరచుము. 1. ట్రోపోస్పియర్, 2. మెసోస్పియర్, 3. స్ట్రాటోస్పియర్, 4. థర్మోస్పియర్. ఏ. ఓజోన్ పొరకు నిలయం, బి. వాతావరణం యొక్క దట్టమైన పొర, సి. వాతావరణం యొక్క అతి వేడి పొర, డి. వాతావరణంలోని అతి శీతల పొర. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఎ. 1 బి 2 సి 3 డి 4 ఏ, బి. 1 డి 2 బి 3 సి 4 ఏ, సి. 1 బి 2 డి 3 ఏ 4 సి, డి. 1 ఏ 2 సి 3 బి 4 డి. ఆన్సర్ సి. 1 బి 2 డి 3 ఏ 4 సి. ట్రోపోస్పియర్ వాతావరణం యొక్క దట్టమైన పొర, మెసోస్పియర్ వాతావరణంలోని అతి శీతల పొర, స్ట్రాటోస్పియర్ ఓజోన్ పొరకు నిలయం, థర్మోస్పియర్ వాతావరణం యొక్క అతి వేడి పొర.
తెలంగాణలోని ముదిమాణిక్యం గ్రామంలో ఇటీవల కనుగొనబడిన 1300 నుండి 1500 సంవత్సరాల పురాతన దేవాలయాలు నిర్మించిన రాజులు ఎవరు? ఎ. కాకతీయులు. బి. బాదామి చాళుక్యులు. సి. రాష్ట్రకూటులు. డి. పల్లవులు. ఆన్సర్ బి. బాదామి చాళుక్యులు. 2021 మానవ అభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశం ఈ వర్గంలో కలదు. అ. అత్యధిక మానవ అభివృద్ధి. బి. మధ్యస్థ మానవ అభివృద్ధి. సి. అధిక మానవ అభివృద్ధి. డి. తక్కువ మానవ అభివృద్ధి. ఆన్సర్ బి. మధ్యస్థ మానవ అభివృద్ధి. 2024 సాధారణ ఎన్నికలలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన రాష్ట్రం ఏది? అ. ఆంధ్రప్రదేశ్. బి. త్రిపుర. సి. మధ్యప్రదేశ్. డి. అస్సాం. ఆన్సర్ డి. అస్సాం. ఈ రాష్ట్రం మార్చి 2024లో రాష్ట్రం నిర్వహించే ఓటీటీ ప్లాట్ఫారంను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా అయ్యింది. ఎ. కర్ణాటక. బి. ఆంధ్రప్రదేశ్. సి. తమిళనాడు. డి. కేరళ. ఆన్సర్ డి. కేరళ. ప్రో కబడ్డీ లీగ్ 2023 నుంచి 24 వరకులో అత్యధిక పాయింట్లు స్కోర్ చేసిన వారు ఎవరు? ఎ. అర్జున్ దేస్వాల్. బి. పవన సెహ్రావత్. సి. మినిందర్ సింగ్. డి. అషు మాలిక్. ఆన్సర్ డి. అషు మాలిక్. 2020 టోక్యో ఒలింపిక్స్లో 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం సాధించిన సాయిఖోం మీరాభాయ్ చాను ఈ రాష్ట్రానికి చెందినవారు. ఎ. మణిపూర్. బి. సిక్కిం. సి. మేఘాలయ. డి. నాగాలాండ్. ఆన్సర్ అ. మణిపూర్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.